12వ అధ్యాయము 12, 13 వచనాలు మనందరం కూడా కలిసి చదువుతామండి. మరి చదవలేనటువంటి వారు ఆ మాటలు మరి మీ యొక్క చెవులతో ఆలకించి ప్రభుని మనం కనపరచాలని దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ పొద్దున్న రాసిన పత్రిక 12వ అధ్యాయం 12, 13 వచనాలు చూస్తే, కాబట్టి వడలిన చేతులను సడలిన కాళ్ళను చాపుడి, మరియు కుంటి కాలు వెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములను మార్గంలో ఏం చేయాలంట? సారాళం చేయాలి. కాబట్టి ఇక్కడ నూతన మరి కొన్ని దినాల్లో నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నటువంటి నీవు నేను కూడా, అలాగే మరి ఈ యొక్క సంవత్సరాంతంలోని ప్రవేశించినటువంటి నీవు నేను కూడా ఎలా ఉండాలని చూస్తే, ఆ యొక్క హెబ్రీయులు రాసిన పత్రికలో మరి మన గమనాన్ని తీసుకొస్తున్నారు ప్రభువుని యేసుక్రీస్తు వారు. ఆ మాటలు మనం చదువుకుంటున్నప్పుడు మన గమనంలోకి ఆ మాటల్ని మనం తీసుకొచ్చుకుంటున్నప్పుడు ఆ మాటలు ఎలా, మరియు మరి అక్కడ చెప్తున్నటువంటి మాటలు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి అని. కాబట్టి వడలిన చేతులు ఏం చేయాలంట? సడలిని కాళ్ళను ఏం చేయాలంట? చాపుడి, మరియు కుంటి కాలు వెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములను మార్గములను సారాళం చేసుకునేటువంటి వారిగా ఈనా జీవితంలో మనం ఉండాలని దేవుడు మరి నిన్ను నన్ను కూడా ఆయన హెచ్చరిక చేస్తా ఉన్నారు. ఇక 2024 సంవత్సరాంతంలో ప్రవేశించినటువంటి నీకు నాకు కూడా దేవుడు ఇస్తున్నటువంటి హెచ్చరికలు, మరి వడలిన చేతులు మరి గురించి ప్రభువుని స్తుతిస్తారు. మన గమనానికి మాటలు తీసుకొస్తున్నారు. దాని గురించి యోబు గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనం చదువుతాం. 4:3 చదువుతాం. యోబు గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనంలో చదివితే అక్కడ ఏమనబడుతుందంటే, అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు. కాబట్టి నీ నా జీవితంలో మన ప్రభు, ఒకవేళ నీవు బలపడలేకపోతున్నావేమో, నీ చేతులు మరి ప్రభు కొరకు చాచలేకపోతున్నావేమో, ప్రియ సహోదరి, ప్రభు అంటున్నాడు 4వ వచనంలో, ఆయన అనేకుల గురించి ఆయన చెప్తున్నాడు. అనేకులు నీకు బుద్ధి నేర్పిన వాడు, అనేకులకు మన ప్రభు ఏం చేశారగా బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైనటువంటి చేతులను బలపరచువాడవు. మరి 4వ వచనం చూస్తే, నీ మాటలు త్రొట్టిల్లు అని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాళ్ళ గలవాని నీవు బలపరిచితివి. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగుగా నీవు దుఃఖాక్రాంతులైతివి అంటున్నారు. కాబట్టి మన జీవితంలో మరి ప్రభువుని స్తుతిస్తారు. మన గమనాన్ని తీసుకొచ్చినటువంటి లేఖన భాగంలో మనం పరిశీలించినప్పుడు మరి ఎలాంటి జీవితం మనం కలిగి ఉంటా ఉన్నాము, మన యొక్క మరి ఎలాంటిగా మన ప్రభువులో మనం ఎంతగా. కాబట్టి వడలిన చేతులను మరి సడలిన మరి కాళ్ళను చాపుడి అని దేవుని మాటలు తెలియపరుస్తూ ఉన్నారు. మన జీవితంలో మనం ప్రభువు కొరకు ఎంతగా ప్రయాసపడుతున్నాము అని. అందుకని యెషయా గ్రంథం అంటాడు, మనం చూస్తాము యెషయా గ్రంథం 35వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే 35:3 కూడా చదువుకుంటాము. 35వ అధ్యాయము 3వ వచనం, యెషయా గ్రంథం 35వ అధ్యాయం 3వ వచనం చూస్తే, సడలిన చేతులను బలపరచుడి, త్రొట్టిల్లు మోకాళ్ళను ఏం చేయాలంట? దృఢపరచుకోవాలి. కాబట్టి సడలిపోయినటువంటి మరి చేతులు, సడలిన చేతులు మీరు ఏం చేయాలంట? బలపరుచుకోవాలి. దేవుని కొరకు మనం ఎంతగా బలమైనటువంటి సాధనలుగా మన చేతితో దేవుని కొరకు చేయగలుగుతున్నాం కనుక మనం పరిశీలన చేసుకోవాలి. సడలిన చేతులు బలపరచుడి. రెండోది, త్రొట్టిల్లు మోకాళ్ళను ఏం చేయాలంట? దృఢపరచుకోవాలి. మోకాళ్ళ జీవితం, మోకాళ్ళ ప్రార్థనా జీవితం అనుకున్నదా లేదా అని మనం పరిశీలన చేసుకోవాలి. మోకాళ్ళ మనం దృఢపరచుకోవాలి. భక్సింగ్ గారు అయితే ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థించినటువంటి గదిలో ఆ యొక్క నాపరాళ్ళని కూడా చక్కగా మరి పచ్చడి ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఈ యొక్క మరి రోడ్డు ఉంటుందో చూసారా, గుంటలు పని అంట, నున్నటి గుంటలు, 2 గుంటలు చక్కగా మరి స్పష్టంగా కనపడతాం. కాబట్టి నీ నా జీవితంలో మోకాళ్ళ ప్రార్థనా జీవితం మనం కలిగి ఉన్నామా లేదా? మన ప్రార్థనా జీవితం ఏ విధంగా ఉన్నది? ఈ సంవత్సరాంతంలో మనం పరిశీలించుకుని ఒకవేళ తక్కువ ఉంటే మన ప్రార్థన మనం బలపరుచుకోవాలని ప్రభువుని స్తుతిస్తారని నిన్ను నన్ను కూడా
ఆయన హెచ్చరిక చేస్తున్నారు. ప్రతి సడలిన చేతులు మనం బలపరుచుకోవాలి. మనము బలంగా దేవుడు ఎంతవరకు బలంగా ఉన్నాము అని మనం పరిశీలన చేసుకుని పరీక్షించుకుని యోగ్యమైన రీతిలో ఆయన యొక్క మరి శరీరం సాదృశ్యమైన రొట్టెలో ఆయన యొక్క రక్తమును సాదృశ్యుకున్నటువంటి ద్రాక్షారసంలో మన పాలుగుంపులు పొందవలసిన వారమైన చివరిగా మరొక మాట చూపించి మనం బల్ల ఆరాధనలో ప్రవేశిస్తాము. మరొక మాట కూడా మనం హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలోనే మనం చదివాం కదా. కాబట్టి నీ నా జీవితంలో మన సడలైనటువంటి చేతులు మరి మన యొక్క జీవితం ఏ విధంగా మన ప్రభువులు మనం కొనసాగుతూ ఉంటున్నాము అనేటువంటి మాటలు మన గమనం ఆత్మీయ స్థితిలో మన యొక్క ఆత్మీయ స్థితి ఎంతవరకు మన ప్రభువులో ఎదిగినాము, ఈ సంవత్సరం అయిపోయింది కనుక మనం ఏమైనా నేర్చుకున్నామా లేక అలాగే ఉండిపోయామా, ఆ ఉదయ భక్తి అదే మరి పనిలో ఉన్నామా, ఇంకా మరి అనేకులు ప్రభు యొక్క సువార్తను కనేసి ఎవరికైనా మనం చెప్పగలిగామా అనేటువంటి విషయాలు కూడా మన యొక్క చేతులను మనం బలపరుచుకోవాలి. మరి ఆయన చెప్తున్నటువంటి మా హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయం 13వ వచనం చూస్తే మరి కుంటి కాళ్ళు మరి వెనకక బాగుపడు నిమిత్తము నీ పాదములు మార్గములు ఏం చేయాలంట సరళం చేసుకున్నాడు. బాగుపడు నిమిత్తముగా నీవు కూడా ఎంతవరకు ప్రభు సేవలో మనం ముందుకు సాగుతా ఉన్నాము అనేటువంటి విషయాలు మరి నీవు కూడా ఆత్మీయమైన విషయాలు మన ప్రభు మాటలు అనేకులు మనం చెప్తున్నాము లేదా అని మరి మనం పరిశీలించుకుని పరీక్షించుకోవాలి. కానీ అందుకొరకే ఇద్దరు మన 10వ వచనంలో చూస్తే 12వ అధ్యాయం 10వ వచనంలో గమనించినప్పుడు వారు కొన్ని దినముల మటుకు తమకిష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించరు కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలని మన మేలు కొరకే ఆయన శిక్షించుతున్నాడు. కాబట్టి మన మేలు కొరకే ప్రభువుని స్థితిస్తారు. నాకెందుకు ఈ కష్టాలు వచ్చినాయి, ఎందుకు నాకు నష్టాలు వచ్చినాయి, ఎందుకు నాకు అవమానాలు వచ్చినాయి, ఎందుకు నాకు నిందలు వచ్చినాయి, ఎందుకు నాకు చాలా పరిస్థితులు వచ్చినాయి అని మనం పరిశీలించుకున్నప్పుడు అవి వెంట మన యొక్క మేలు కొరకే ఆయన ఏం చేస్తున్నాడట శిక్షించున్నాడు. 11 చూస్తే మరియు ప్రస్తుత ముందు సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడనే కానీ సంతోషకరంగా కనబడదు. అయినను దాని అభ్యాసం కలిగిన వారికి అది ఏం చేస్తుందట నీతి అను సమాధానకరమైన నీతి అనేటువంటిది సమాధానకరమైనటువంటి ఫలాలు దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతానికి మనకు కొంత శ్రమగా ఉండొచ్చు, కొంత కష్టంగా ఉండొచ్చు, కొంత ఇబ్బందికరంగా ఉండొచ్చు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను నమ్మినటువంటి బిడ్డలు కొంత ఇబ్బందులు ఉన్నా కూడా ఆయన ఏమంటున్నాడు, అది దేని గురించి అయినను అని రాయబడుతుంది. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అని సమాధానకరమైనటువంటి ఫలాన్ని దేవుడు మనకి ఇచ్చేటువంటి వాడుతున్నాడు. కనుక ఆయన కొరకు మనం మరి ఆయన కోసం మనం ఎదురు చూడాలి. సహనంతో ఓర్పుతో మన ప్రభు కొరకు మనం కనిపెట్టినప్పుడు ప్రభువుని స్థితిస్తారు. మనకు సమాధానకరమైనటువంటి ఫలాలు దేవుడు ఇచ్చేటువంటి వాడుతున్నారు. ఈ ఫలాలను మనం పొందాలంటే ఇంకెప్పుడు ఫలాలు పొంది మన సంవత్సరం అయిపోయింది కదా అని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రభువుని స్థితిస్తారు. నీతి మరి సమాధానకరణ పొందాలంటే నీవు కూడా అయినను దాని అభ్యాసం కలిగిన వారికి అభ్యాసం చేసుకోవాలి. ప్రభువుని స్థితిస్తారు విషయంలో అప్పుడు అభ్యాసం చేసుకున్నప్పుడు ఆయనలో మనం స్థిరంగా ఉన్నామా, మరి చంచలత్వం కలిగి ఉన్నామా, స్థిరమైన భక్తి కలిగి ఉన్నామా, పరిశుద్ధత కలిగి ఉన్నామా, నీతి కలిగి ఉన్నామా, సమాధానం కలిగి ఉన్నామా, దీర్ఘశాంతం కలిగి ఉన్నామా అనేటువంటి విషయాలన్నీ కూడా ఒకసారి మనం పరిశీలన చేసుకుని మన హృదయంతో మనం పరిశీలించు హృదయ పరీక్ష అన్నమాట. మన నీకు నా జీవితంలో మనం పరిశీలించుకుని పరీక్షించుకుని యోగ్యమైన రీతిలో ఆయన యొక్క శరీరం సాదృశ్యం ఉన్నటువంటి రొట్టెలను ఆయన యొక్క రక్తమును సాదృశ్యం ఉన్నటువంటి ద్రాక్షారసంలో కూడా మనము పాల్గొంటూ పొందవలసిన వారు. అటు విధంగా మనం పరిశీలించి చేసుకుని ప్రభు యొక్క బలలో యోగ్యమైన రీతిలో మనం పాల్గొంటూ పొందుతాం. దాని కొరకే మీ హృదయం సిద్ధపరచుకోండి. అందరూ కూడా అది మోకరించి కళ్ళు మూసుకునండి. అవి చూడకండి. ప్రభు బల ఆరాధనలో మనం ప్రవేశిస్తాం.